అక్షయ బయట ఉండడం వల్ల గొడవలు ఎక్కువ అవుతాయని నేనే నిన్న రాత్రి తను గుడి నుంచి తిరిగి వస్తున్నప్పుడు ముసుగులో వెళ్ళి బంధించాను. ఓ రూమ్లో రహస్యంగా బంధించాను. అక్కడికి వెళ్ళి చూస్తే తను కనిపించలేదు. అక్కడి నుంచి ఎవరు తీసుకొని వెళ్ళిపోయారో అర్థం కావడం లేదు. నేను చేసిన తప్పు వల్ల అవని చాలా మాటలు పడింది. ఇప్పుడు అక్షయ ఇబ్బందిలో పడింది. జరిగిన దాంట్లో అవనిది ఎలాంటి తప్పు లేదమ్మా. బుద్ధున్న పనులేనా రావి? అంత అజ్ఞానమైన పని ఎందుకు చేశావు? ఈ విషయం కనీసం నువ్వు మీ అమ్మకైనా చెప్పుండాల్సిందిరా. చాలా తప్పుడు నిర్ణయం తీసుకున్నావు. అవును చిన్నోడా, నీ ఉద్దేశం మంచిదే గాని చేసింది మాత్రం మంచి పని కాదు. రే, నీకు కృష్ణ పరమాత్ముని లాంటి ఈ కృష్ణన్నయ్య ఉన్నాడు. కనీసం నా సలహా తీసుకోవాల్సింది కదరా. తల్లే బిడ్డని దాచి నాటకాలాడుతుంది అని నన్ను నానా మాటలు అన్నావు కదత్తయ్య. ఇప్పుడేమంటావు? నీతో పాటు వీళ్ళందరూ నానా మాటలు అన్నారు. మీరంతా ఇప్పుడు ఏం బదులు చెప్తారు? తల్లి నుంచి బిడ్డని దూరం చేయాలనుకున్న మీ మనసులు నా బిడ్డని ఒక్కరోజు కాపాడుకోలేకపోయారు. మీ అందరినీ ఇక్కడికెందుకు తీసుకునొచ్చాను? ఊరికి మంచి చేద్దామని కదా. నా బిడ్డని నేను సంరక్షించుకోలేనని మీరెలా అనుకున్నారు? మీకు అంత అపనమ్మకం ఏంటి? ఎప్పటికీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ అందరికంటే నా బిడ్డ మీద నాకే ఎక్కువ ప్రేమ. ఊరి వాళ్లకు సమాధానం చెప్పుకుంటూ వశీకరతో పోరాడుతూ దీక్షలు వ్రతాలు చేసుకుంటూ నేను కష్టపడుతుంటే మీరంతా అర్థం చేసుకుని నువ్వు ముందడుగు వెయ్యమ్మా అంటూ నీ వెనుక మేమంతా ఉంటాము అని ధైర్యం చెప్పాల్సింది పోయి విరోధిలాగా చూసి మాట్లాడతారా? ఓ ఆడపిల్ల నిస్వార్థంగా పోరాడుతుంటే కుటుంబ సభ్యులుగా ఇదా మీరిచ్చిన అండ? నా వెనక కొండలా నిలబడతారు అని నేననుకుంటే గండంలా తయారయ్యారు మీరు. ఇప్పటి వరకు ఊరిలో మనుషులు చనిపోతూ వచ్చారు. పెద్ద వయసు వారి దగ్గర నుంచి 18 ఏళ్ల ఆడపిల్ల వరకు ఆ వశీకర చేతిలో బలైపోయారు. రేపటి రోజున మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా అటువంటి గతి పడితే అటువంటి పరిస్థితి మనలో ఒకరికి రాదు అని అనుకుంటున్నారా? వస్తుంది, తప్పకుండా వస్తుంది. సమస్య పొలిమేర దాటి నడి ఊరిలోకి వచ్చింది. అది నా ఇంటి గుమ్మం వరకు రాకూడదు అని గ్రామస్తులతో పాటు నా కుటుంబ సభ్యులకు కూడా ఏమీ కాకూడదు అని నేను ఆలోచించడం తప్ప కష్టాన్ని మంచితనాన్ని బయట వాళ్ళు గుర్తించకపోయినా పర్వాలేదు, మన వాళ్ళు కూడా గుర్తించకపోతే ఎలా? అత్తయ్య, నేను నిన్ను అమ్మలా కొలుస్తున్నాను. నువ్వు నన్ను కూతురిలా భావిస్తే గనక కూతురి కష్టంలో తోడుగా ఉంటావు కదత్తా. నా నిర్ణయాలు అంత పనికిరానివా? అలా ఎలా ఆలోచిస్తారు మీరు? నువ్వొక్కదానివి నా వైపు ఉంటే చాలత్తా, నేను ఏదైనా సాధించగలను. నా కూతురు ఇప్పుడు ఎక్కడుందో ఏమైపోయిందో ఏమీ తెలియడం లేదు. అవునమ్మా, అవునమ్మా, మీ పాపను ఆ వశీకర శవాల కోట వైపు తీసుకెళ్లిపోతుందమ్మా. అమ్మా, ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు. నేనొక్కడే ఉన్నానమ్మా. నేనేమి చేయలేకపోయానమ్మా.
నువ్వే దగ్గరుండి తీసుకెళ్తానన్నావు. ఏదో విధంగా పాపని ఊరిని కాపాడుతానన్నావు అమ్మా. కానీ ఆ వసీకరే పాపని ఎత్తుకుని పోతుందమ్మా. అందరం కోట దగ్గరికి వెళ్దాం రండి. ఇప్పుడు మనం వెళ్ళినా కోటలోకి మనం ప్రవేశించకుండా మనల్ని అడ్డుకుంటుంది. అగ్నితో బంధనం వేస్తుంది. రేపు అమావాస్య. ముక్కు పుడకను అక్షయ్తో సాధించుకోవడానికి అమావాస్య గడియలు దానికి అనుకూలం. దానిని అంతం చేయడానికి కూడా రేపే అనుకూలం. అందుకే రేపటి వరకు దానికి అవకాశం ఉంది. అందరినీ వెంటనే గుడి దగ్గరికి రమ్మని చెప్పండి. నేను మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సరేనమ్మా. మనం కూడా గుడి దగ్గరికి వెళ్దాం. పదండి. పదండి. అక్షయ ఏమైనట్టు? ఎవరి దగ్గర లేకుండా ఎటు వెళ్ళింది? అక్షయని అవనీయ దాచేసి డ్రామాలాడుతుందా? మాయా, మాయా. వసీకర్ దగ్గర నుంచి పిలిపొచ్చింది. ఈ సమయంలో నాతో ఏదో చెప్పాలనుకుంటుంది. చెప్పు వసీకరా. అక్షయ నా దగ్గరకు వచ్చేసింది. అవునా? అవును మాయా. అక్షయ కనిపించడం లేదని ఊరంతా వెతుకుతున్నారు. అక్షయ్ను నా నుంచి తప్పించడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ చివరికి నా చేతికి చిక్కుకుంది. అవని తనంతట తానుగా అక్షయను నీ దగ్గరికి తీసుకొనొచ్చి వదిలిపెడుతుందని అనుకున్నాను. ఎదురు చూసి చూసి చివరికి నువ్వే ఎత్తుకెళ్ళి వెళ్ళిపోయావన్నమాట. సభాష్ వసీకర. నువ్వేదైనా అనుకుంటే ఖచ్చితంగా సాధించి తీరుతావు. ఇంకెందుకు ఆలస్యం? నువ్వు అనుకున్నట్టే జరగాల్సింది జరిపించు. ఆ దృశ్యం కళ్ళారా చూసి ఆనందించడానికి నేను కూడా వస్తాను. మనకు ఈరోజు మంచిది కాదు. రేపు అమావాస్య. అమావాస్య నాడు అక్షయ్ను బలిస్తే అన్ని విధాలుగా మనకు మంచే జరుగుతుంది. ముందు అక్షయతో ముక్కు పుడుకను వెతికించడం మర్చిపోకు. రప్పించుకున్నదే ఈ పని గురించి అయినప్పుడు ఎలా మర్చిపోతాను? అయితే మన చిరకాల వాంఛ నెరవేరబోతుందన్నమాట. అవును, రేపటికల్లా ముక్కు పుడకను సాధిస్తాను. ముక్కు పుడక చేతికి అందిన తర్వాత ఈ ఊర్లో అన్నపూర్ణాదేవి ఉత్సవాలు జరుపుకుంటున్నట్టు మనం కాపాలిక సంబరాలు జరుపుకుందాం. ఎవరో వచ్చినట్టున్నారో, నేను తర్వాత మాట్లాడతాను. హ్మ్. ఏం చేస్తున్నావమ్మా? అదే తలుపులేసుకొని మరి ఎవరితో మాట్లాడుతున్నావు?